నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. టీవీ 999 ప్రతినిధి కొత్త బాలరాజు గౌడ్తో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా బోధన చేసి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తే మన భారతదేశం అన్ని రంగాలలో ప్రథమ స్థానంగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దానికి మూలం విద్యా బోధన. అందుకోసమే అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఒకసారి అటు చూడండి. ఓకే, నువ్వు అవి నీకు పెట్టిస్తారా? నీకు పెట్టిస్తే పట్టుకో. నీకమ్మా నీకు పెట్టిస్తాను. తీసుకో. నిన్న ఇస్తే పనికిన కాదు ఇవ్వాలి. అనే ఫోన్ చేయి. వాళ్ళు ఆడడం నేను కాదు. నిన్న బండి మీద పోతే మమ్మల్ని పంపిలే మేడం. వాళ్ళు ఎప్పుడన్నా అవుతుంది. చెప్పు మేడం. మేడం ఫోన్ చేయి. ఎంపీపీఎస్ నారాయణపూర్ బాయ్స్ కోఎడ్యుకేషన్ మాస్టర్. మీ పేరు చెప్పండి. ఎంపీ లీలావతి నా పేరు. అయితే ఈ పిల్లలకి కొత్తగా చేసిన పిల్లలకి ఏదైనా మంచి రోజు చూసి మొదలు పెట్టాలి కాబట్టి చదువు ఈరోజు మంచి రోజు అనుకొని పిల్లలకి కొత్త పలకలు ఇచ్చేసి అక్షరాభ్యాసం స్టార్ట్ చేశారు. స్కూల్ ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు నుంచి 4 లెసన్స్ అయినాయి. మంచి రోజు లేక ఇవాళ స్టార్ట్ ఒకసారి మంగళవారం అన్నారు. పిల్లల్ని పంపించిందే మాకు ఈ రోజు 3 అడ్మిషన్స్ ఫస్ట్ క్లాస్ వచ్చినాయి. ఈ రోజే వచ్చింది కాబట్టి ఈ రోజే వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఎట్లా కూడా చదువు చెప్పాలి కదా. అదేదో మొదలు ఇవాళ స్టార్ట్ చేసి చెప్తామని పెట్టాము. ఈ అక్షరాభ్యాసం చేయడం వల్ల వాళ్ళు ఎట్ట ప్రయోజకులు అవుతారు, ఏ విధంగా అవుతారు కొంచెం మంచి పని చేసేటప్పుడు ఏదో ఒక దేవుడిని అయితే ఖచ్చితంగా పూజిస్తాం కదా. మంచి పనికి మన హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరు ఏదైనా మంచి చేస్తున్నప్పుడు ఏదైనా మంచి చేసి చేస్తారు కాబట్టి ఈ రోజు ఏంటంటే చదువులకు సరస్వతి దేవని నమ్ముతారు అందరూ. సో అదే మేము కూడా ఆ స్కూల్లో కూడా ఎవరైనా సరస్వతి విగ్రహం ఉంటుంది కాబట్టి అలా పెట్టేసి స్టార్ట్ చేస్తాం. అక్షరాభ్యాసం అన్నప్పుడు అన్ని పెడతారంట కదా మేడం. పెన్ను పెడతారంట, ఏదో అన్ని ఐటమ్స్. ఆ పిల్లలు ఏది పట్టుకుంటే అది విద్యాభ్యాసం అన్నప్రసన్న చిన్నపిల్లలు 6 నెలలు చేస్తారు. మీరు ఇప్పుడు ఒక్కరొక్కరినే పట్టుకున్నా మేడం. కళ ఇప్పుడు అందరికి ఒక చదువుకున్న వాళ్ళే కదా. 4th క్లాస్ 5th క్లాస్ 3rd క్లాస్. ఎన్ని క్లాస్ వరకు ఉంది ఇక్కడ? 5th క్లాస్ వరకు. 1 నుంచి 5th వరకు ఉన్నది. అయితే వీళ్ళందరికీ పోయిన సంవత్సరం అంత పోయిన సంవత్సరం చేసాం. సిబ్బంది ఇప్పుడు ఎంత మంది విద్యార్థులు మేడం? 45 మెంబర్స్. 45 మొత్తం 5వ తరగతి వరకు 45 103 ఉన్నారు. లాస్ట్ ఇయర్ లో 103 ఉన్నారు. అయితే ఈ సంవత్సరం 28 మంది పిల్లలు 5th క్లాస్ అయిపోయి 6th వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ దాంట్లో స్ట్రెంత్ పెరగాలంటే ఏ విధంగా నిర్వహిస్తే పెడతారు? పేరెంట్స్ ఇష్టపడి రావాలి. ప్రైవేట్కి ఎక్కువ పంపుతారు కదా, అక్కడ పంపకుండా మీ దాంట్లోకి రావాలంటే విద్యార్థులు ఎట్లా ఇంటింటి తిరుగుతున్నారు? మీ పేరు పేరు సార్? హెడ్ మాస్టర్ మీరు ఏమన్నా మీకు 2 విషయాలు చెప్పాలి సార్. విద్యార్థులు ఎట్లా చదివితే ముందుకు పోగలుగుతారు, మీరు ఎట్లా మోటివేట్ చేస్తారో చెప్పండి సార్. పిల్లలందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తాము.
పిల్లలకు అందరికీ కూడా ప్రతిరోజు స్టార్టింగ్ కాంచే క్లాసు స్టార్ట్ చేశాము. వాళ్ళకు వీలైతే కూడా చిన్నపిల్లలకు అట్టాలు బుక్స్కు అట్టాలు కూడా వేసిస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఏంటంటే తల్లిదండ్రులు చైతన్యంతో కొద్దిగా ఇన్ టైంలో పంపించి వాళ్ళు ప్రతిరోజు కూడా పిల్లవాడి ఇంటికి వచ్చినాక ఎలా చదువుతుంది ఏం చేస్తుంది చూసుకోవాలి. మాకు ఎప్పటికప్పుడు 2-3 రోజులకోసారి వారానికోసారి వచ్చినప్పుడు సార్ మా పిల్లవాడు హోంవర్క్ చేస్తున్నాడు, మా పిల్లవాడిని కోర్టు నడుస్తున్నాడు అన్నప్పుడు మేము వాళ్ళని మళ్ళీ ఏదైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకొని వాళ్ళకి మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మంచి సార్, మీ పేరు చెప్పండి మరి. చెప్పండి మేడం, విద్యార్థులు మీ సలహా చెప్పండి. విద్యార్థులు ముందుకు పోవాలంటే ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి? ముందు పోవాలంటే ముందు క్రమశిక్షణగా ఉండి ముందు చదువుకోవాలి. నేను చెప్పింది ప్రతిరోజు చెప్పిన పాఠం ఇంటికి వెళ్ళి చదవాలి. మరి ఇక్కడ పేరెంట్స్ కొంచెం వాళ్ళని పట్టించుకోలేదని నా అభిప్రాయం. వాళ్ళు కూడా రోజు హోంవర్క్ చేస్తురా లేదా అని చేస్తే పిల్లలు బాగా బాగుపడతారని మా